శివంగి సెడ్ ప్లీజ్. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గీసుకో చెప్పుకో అనే ఆట. గీయడానికి చెప్పడానికి మా జాతిరత్నాలు కూడా రెడీగా ఉన్నారు. ఏం పేరండి? రాధిక. రాధిక 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 గారు, మీలో తెల్ల కావాలంటే ఏం తినాలి? అంటే హస్బెండ్ బ్రెయిన్ తింటే మంచి తెల్లగా అవుతున్నారంట. అది కాకుండా ఇంకేమన్నా? నేనైతే అంతే చేస్తా. మీరైతే అంతే చేస్తారు? అంతే చేస్తా. హస్బెండ్ బ్రెయిన్ తింటే ఇంత తెల్లగా అవుతారు. ఇట్ట తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఇలా కూడా హస్బెండ్ ఆడుకుంటున్నారంటే. ఓకే, మీ పేరేంటండి? సౌమ్య. బావగారికి బ్లాక్ ఇష్టమే ఏంటి? బ్లాక్ అండ్ బ్లాక్. మా వారే సెలెక్ట్ చేశారు సారీ. ఇప్పుడు దాకా హస్బెండ్ షాపింగ్ తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే ఉంటా పర్సి కాడి. మా సిస్టర్ అయితే అలాగ కాదు, రా సెలెక్ట్ చెయ్యి రమ్మంటే రారు, ఉన్న వాటిలో సెలెక్ట్ చేస్తారు. ఉన్న వాటిలో ఏది తక్కువ చూసుకో, మన బడ్జెట్ లో ఉంది తీసుకో, ఇదే బాగుంది ఇదే బాగుంది అని ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. చాలా జరుగుతుంది మొత్తానికి. ఓకే సూపర్. మీరు గెస్ట్ చేయాలి, ఆమె అద్భుతంగా గీతలు గీస్తారు, అది చూసి గెస్ట్ చేయాలి. ఓకే, మ్యూజిక్ వస్తుందా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చూసి గెస్ట్ చేస్తూ ఉండండి. ఏమో ఇల్లేసింది, ముగ్గేసింది, గొబ్బెమ్మ కూడా పెడదేమో అనుకున్నా, పెట్టలేదు. సీతమ్మను కూడా వేయండి పక్క. సీతమ్మ అంత చిన్నగానా పాపం? సీతమ్మ పెద్దగా వేయండి. ఓకే, సీతమ్మ కూతురు పైన కూర్చుంది, సీతమ్మ కింద కూర్చుందా? ఏంటి సినిమా? సినిమా పేరు ఓకే చెప్పు. అదేం అర్థం కావట్లేదు. అక్షరాలు బాణమా? ఆహా, వాళ్ళ ఆవిడి యాక్ట్ చేసి చూపించండి పోనీ ఇప్పుడు. రామాయణం. సీతారాముల కళ్యాణం. కళ్యాణం. సీతారాములు. సీతారాములు. రాముడు పక్కనట్టు. సీతా కళ్యాణం. సీత. 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 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అమ్మా కరుణించింది. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గీసుకో చెప్పుకో అండ్ ఆడడానికి మా జాతిరత్నాలు ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇటువైపు దివ్య గారు అండ్ ఇటువైపు అన్పూర్ణమ్మ గారు. అన్పూర్ణమ్మ గారు బాగున్నారా? బాగున్నా. మీరు గెస్ట్ చేయాలి. మ్యూజిక్ ప్లీజ్. వస్తుందా? వస్తుందా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? కాదు, ఫైల్. చూడండి, కొంపతీసి ఫ్లవరా? డైలాగ్. ఈయన పుష్పనా? పాప ఇక చెయ్యి ఇలా పైకి వేయొద్దా? తగ్గేదేలే. ఆహా కాదు, ఇంకా వర్షం. వర్షం. రెయిన్. చెట్టు వేయండి, చెట్టు మీద పల్లవ వేయండి పోనీ. ఫైర్ వేయండి అక్కడ. చెట్టు ఇది కాదు, ఈ ఫ్లవర్ కింద చెట్టేసి ఫైర్ వేయండి. మళ్ళీ మనకు ఫైర్ కావాలి కదా. ఫ్లవర్. పుష్ప. పుష్ప. డైలాగ్. పుష్ప పుష్పరాజ్. పుష్ప అనుకుంటే ఎవరనుకుంటివా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, ఫైర్ బ్రాండ్. ఫైర్ ఎట్టిందక్క. ఆల్ రైట్, వర్షంలో మనం ఆడుతున్నాం గీసుకో చెప్పుకో అనే ఆట. మా ఇద్దరు జాతిరత్నాలు రెడీగా ఉన్నారు. ఇటువైపు రజనీ గారు, ఇటువైపు మౌనిక గారు. ఇద్దరు జాతిరత్నాల్లో ఈమె గెస్ట్ చేస్తారు, ఈమె అద్భుతంగా గీసేస్తారు. అంతే కదా? ఓకే, బాహుబలి. ఓ మనిషి ఏంటి పైన శివలింగం? గెస్ ఏంటి? శివుడు లింగం గీశారు. మౌనిక గారు, డ్రాయింగ్ కాంపిటీషన్ పెడితే ఫస్ట్ ప్రైజ్ మీకే. ఆయన ఏం చేస్తున్నారు పాపం? 2 చేతులు ఎత్తారు. చెప్పండి, ట్రై చేయండి, గెస్ట్ చేస్తూ ఉండండి ఏదో ఒకటి. గాడ్ గీశారు. దేవుడు చేసిన మనసులు. కాదు, డైలాగ్. సినిమా పేరు. సినిమా పేరా? బాహుబలియా? మౌనిక గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? తను చెప్పారా? మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. బాహుబలి ప్రభాస్ బాధపడతాడు. పర్లేదు పర్లేదు. కాదు, ఇది ప్రభాస్ గారు శివలింగాన్ని ఎత్తారు. ఈయనెవరు? శివగా మీ ఫైర్ పైన పెట్టుకున్నాడు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ప్రభాస్ గారు ఈయన. చూడండి అమ్మా, ఈమె రమ్యకృష్ణ గారు, శివగామి గారు.
దయచేసి ప్రభాస్ గారు బాధపడొద్దు. సూపర్, మా జాతిరత్నాలు అందరూ అద్భుతంగా ఆడారు, అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కాబట్టి మీ జోడి మీ జోడి మీ జోడి అందరికీ కంగ్రాచులేషన్స్. చూడప్ప సిద్ధప్ప, ఒక మంచి మాట చెప్తా, సో దాచిపెట్టుకో, అవసరం అయితే ఇప్పుడు వాడుకో, లేదంటే తర్వాత అయినా అవసరం వస్తుంది. ఏంటి అంటే వాల్యూ గోల్డ్ అంటేనే సింహం లాంటిది. ఈ బిజినెస్ లో ఎంతమంది వచ్చినా కింగ్ మాత్రం వాల్యూ గోల్డే. ఎందుకు అంటే అందరూ అవసరం కోసం పనిచేస్తే వాల్యూ గోల్డ్ అభిమానం కోసం పనిచేస్తుంది. తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి అప్పటి మార్కెట్ వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమ్మీడియట్ గా మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేసిక్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు స్వాతి గారు. స్వాతి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను. ఇప్పుడు అందరూ మన వాళ్ళే, మన ఫ్యామిలీయే. సో మీ మనసులో ఏం బాధ ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను ఒక పేద ఇంట్లో పుట్టాను. మా అమ్మ నాన్న కూడా చాలా కష్టపడి పెంచారు నన్ను. మీరు నేను ఎంతమంది సంతానం అమ్మ వాళ్ళకి? 2 అమ్మాయిలు, అన్నయ్య ముగ్గురు పిల్లలు. ముగ్గురు. మీరు ఎన్నో పాప? నేను చిన్నదాన్ని. చిన్నది. సో మీకు ఒక అక్క అన్న ఉన్నారు? అన్నయ్య ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి పెంచారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి పెరిగాను. ఏం పెళ్లి కూడా చేసేవాళ్ళు నాన్నగారు? వర్క్ ఏం చేసేవాళ్ళు? చిన్నగా అప్పుడు హోటల్ పనిచేసేది. హోటల్లో. హోటల్ పెట్టుకున్నారా లేకపోతే హోటల్ వర్క్ చేసేది. హోటల్లో వర్క్ చేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉండేవారా? అమ్మ ఇంట్లో వంటలు ఎవరికైనా కావాలంటే చేసేది. అచ్చా, ఏదైనా ఎవరింటికన్నా వెళ్ళి అట్లా ఇద్దరు కష్టపడి పెంచారు ముగ్గురు పిల్లల్ని. మేము కూడా చిన్నప్పుడు అప్పడాలు అవి ఇవి చేసి అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళు. అమ్మేవాళ్ళం అన్నట్టు. ఓకే. అట్లనే పెరిగిన తర్వాత మ్యారేజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర స్తోమత లేకపోతే వాళ్ళని వీళ్ళని అడిగి పెళ్లి చేశారు. అప్పటికి అన్నయ్యకి అక్కకి పెళ్లి చేస్తారా? అక్కకు ఒక్కదానికి, అక్కకు కూడా వాళ్ళని వీళ్ళని బ్రతిలాడి డబ్బులు అడిగి పెళ్లి చేశారు. నాకైతే ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా ఇక అక్కకి ఇచ్చారు కదా, నాకెందుకు ఇస్తారు, ఇయ్యలేకపోయారు. అట్లా చాలా దిక్కులో వెతుకులాడిండు. యూజురావుల మా సారు, నేను చేసుకుంటా పెళ్లి, అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటా, మేమే చేసుకుంటాం పెళ్లి అని అంటే సరే నన్ను ఇక్కడికే తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది వరంగల్, అమ్మ వాళ్ళది వరంగల్లో ఉండేవాళ్ళు. సార్ మంచి మనసుతో చేసుకుంటాం, కట్నం అది వద్దు అని చేసుకున్నాడు పెళ్లి. చేసుకున్న తర్వాత 2-3 years వరకు పాప పుట్టింది, బాగానే ఉన్నా. తర్వాత బాబు పుట్టినాక 6 months కి మైండ్ లో బ్లడ్ గడ్డలు కట్టుకపోయింది. ఎవరికి? సార్ నాకే. మీకు? 2 months దాకా అసలు నేను పేషెంట్ ఎవరు పట్టనన్నారు. హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ కూడా సార్ వాళ్ళు పట్టనన్నారు. 2 నెలలు చాలా ఇబ్బంది పడినా. ప్రాబ్లం ఏంటో తెలియలేదు. ఈ మెదట్లో బ్లడ్ అనేది ఫ్లాట్ లాగా అయిపోయింది. ట్రీట్మెంట్ అన్నది వాళ్ళు పట్టలేకపోయారు. సార్ డాక్టర్స్ కూడా పట్టనన్నారు. మోహన్ దాసన్ డాక్టర్, నేను పడతాను, ఒక 3 years మాత్రం కోర్స్ పాడాలి అని చెప్పారు. అప్పుడు నాకే ఇట్లా ఉందంటే మా బాబుకి కూడా 6 months అప్పుడు బాబు, చిన్న బాబే, ఆయనకి పెరాలసిస్ వచ్చినాయి. అట్లా చాలా కష్టం. ఎందుకంటే నన్ను అటు తన బాబుని పట్టుకొని తిరిగి చాలా చాలా అవస్థపడ్డాడు మా ఆయన.